యువత పరిశోధనల వైపు దృష్టి సారించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆయన సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఐఓటీ ద్వారా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ కుట్టు యంత్రాల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తక్కువ ఎత్తులో ఎగిరే జైరోప్లేన్, ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే యాటోలు, సేంద్రియ ఎరువులతో తయారుచేసిన ఆహార పదార్థాలు, విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు, 3D యంత్రం, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ తదితర వాటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ యువత నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయన్నారు. భవిష్యత్లో కలసి పనిచేద్దామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో ప్రభుత్వం నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందన్నారు. దానికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు మంత్రికి విశ్వవిద్యాలయం లక్ష్యాల గురించి వివరించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మహంతి విశ్వవిద్యాలయం ప్రగతికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. గ్రామ్ తరంగ్ సిఓ బాబు శంకర్, వెంకట్ డ్రోన్ల ద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారో వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, డీన్ ప్రొఫెసర్ పిఎస్వి రమణారావు, డీన్ డాక్టర్ సన్నీ డయోల్, డీన్ ప్రొఫెసర్ ఎంఎల్ఎన్ ఆచార్యులు, డీన్ ప్రొఫెసర్ మురళి, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ఎస్ వర్మ, ఎన్సిసి అధికారి డాక్టర్ సతీష్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
యూనివర్సిటీ యాజమాన్యం పిలుపు మేరకు స్కిల్ సెంటర్ ఏదైతే ఉందో ఒక బ్లాక్ ఓపెనింగ్ కోసం నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఈ యూనివర్సిటీ తాలూకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అట్ ద సేమ్ టైం యూనివర్సిటీలో జరుగుతున్న కోర్సెస్ వాళ్ళ తాలూకు రీసెర్చ్ ఏదైతే ఉందో రీసెర్చ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏవైతే ఉన్నాయో అవి పరిశీలిస్తూ వాటి తాలూకా డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళ తాలూకా అప్లయన్స్ ఏంటి, అది ఏ రకంగా పిల్లలు దాన్ని నేర్చుకుంటున్నారు, దాన్ని వినియోగిస్తున్నారు దాని మీద ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే విజయనగరం జిల్లాలో ఇలాంటి ఒక యూనివర్సిటీ ఉండడం ఖచ్చితంగా విజయనగరం ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మంచి యూనివర్సిటీ నేను భావిస్తున్నాను. ఎందుకంటే టెక్నాలజీ మనం చదువుకున్న చదువుని అప్లై చేయడం, మనం చదువుతుంది ఒక నోట్బుక్స్ చదువుతున్నాం, టెక్స్ట్ బుక్స్ చదువుతున్నాం, దాన్ని సైన్స్ ఏదైతే నేర్చుకుంటామో అది అప్లై చేయడం కూడా ఎంతైనా అవసరం. ఈరోజు ఆధునిక లెర్నింగ్ ప్రాసెస్లో చదువుకునే విధానం, కొత్తగా ఏర్పడిన చదువుకునే విధానం అప్లై చేయడం కూడా రావాల్సి. మరి అలాంటి ఫెసిలిటీస్ ఈ యాజమాన్యం ఇక్కడ ప్రొవైడ్ చేయడం, యాజమాన్యం పిల్లలకి ఆ దశగా నేర్పించడం చాలా ఆనందకరమైన విషయం అనేది ఈ వేదికలో తెలియజేస్తుంది. మరి అలాగే ఎంతోమంది లోకల్ పీపుల్ కూడా స్కిల్ నేర్పించడం జరుగుతుంది ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా. టీచింగ్ మీద, వెల్డింగ్ మీద, అలాగే అగ్రికల్చర్ మీద ఇక్కడ అవుట్ సైడర్స్ కూడా నేర్పించే ప్రయత్నం చేస్తారు. ఈ యాజమాన్యం 3 months కోర్స్ కింద బయట వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఆన్ జాబ్ అంటే వాళ్ళు బ్రాండెక్స్ అనే కంపెనీతో టైప్ పెట్టుకొని సుమారు మంత్లీ 1 లక్ష డ్రెస్సెస్ ఏదైతే స్టిచ్చింగ్ ఉందో ఆర్డర్ తీసుకొని ఇక్కడున్న లోకల్ వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి దశలో ఒక కొత్త ఆలోచనతో యూనివర్సిటీ రన్ చేయడం, యూనివర్సిటీలో ఉన్న యాజమాన్యం అలాగే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా దీన్ని ఎక్సెల్ చేస్తూ ఇంకా పరిపూర్ణత తీసుకొస్తూ దీని తాలూకా మీ తాలూకా ఏదైతే ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఉందో దీన్ని ఇంకా మార్కెటింగ్ కొంచెం పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ యూనివర్సిటీని ఇంకా అభివృద్ధి చేయాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. I wish them all the best, a good success in the future. Thank you. కొండపల్లి శ్రీనివాసరావు గారు, నమస్కారం. సెక్యూరిటీ యూనివర్సిటీ విజయనగరం ఊరి మీదుగా మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాం. మా యూనివర్సిటీ యూనిక్ యూనివర్సిటీ అలాగే అదర్ నేషనల్ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది. ఎందువల్లంటే ప్రతి లెవెల్లో స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడం, నైపుణ్యం నేర్పడం కరికులం టీమ్ అండ్ కరికులంలో పెట్టామన్నమాట. అందులో భాగంగా అన్ని కోర్సుల్లోనే ట్రైనింగ్ ఇస్తున్నాం. సార్ చెప్పినట్టుగా ఎస్ఎంఓ స్క్రీన్ మిషన్ ఆపరేషన్ అవనివ్వండి, ఈ హోటల్స్ అవనివ్వండి, అగ్రికల్చర్ అవనివ్వండి, డ్రోన్ ఆపరేషన్ అవనివ్వండి, మోడర్న్ టెక్నాలజీస్లో ఏఆర్, విఆర్, 3D ప్రింటర్స్ ఇవన్నీ దాంట్లో మనం ట్రైనింగ్ ఇస్తాం. వారు అడిగినట్టుగా లిటరేట్కి ఇల్లిటరేట్ పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అవకాశం ఉంటే బాగుంటుందని చెప్పారు. యాక్చువల్గా మా కరిక్యులంలో స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్, విద్య లేని వారికి ఇల్లు నేర్పడం, వారికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈ విద్యార్థులు మన మినిస్టర్ గారు కూడా కోరిక కూడా అదే. వారు ఈ కోరిక కూడా తీర్చి సాధ్యం ఏంటంటే వారు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ వారు ఇంతగా తీసుకున్న మొదటి రోజు నుంచి వారు అదే పనిలో ఉన్నారు. ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తున్నాం అన్నమాట. వెరీ షార్ట్ టైం డన్ బ్యూటిఫుల్ జాబ్. అదేవిధంగా మా యూనివర్సిటీకి వచ్చి అన్ని ఓపికగా చూసి ఏం చేస్తున్నామో చూసి ఇంకా ఇంప్రూవ్ చేసి ఫెసిలిటీస్ ఇంకా ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించి బాగుందని చెప్పి తప్పకుండా చేస్తాం. సార్ మేము ఇప్పుడు ఎక్స్పాండెడ్ కంటిన్యూస్ బేసిస్ డెఫినెట్గా చదువుకున్నకే కాకుండా మరి చదువు లేని వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉపాధి కల్పిస్తారు. నేను కూడా ఇస్తాం తప్పకుండా. వీఆర్ కమిటెడ్ టు దట్. సార్ వీఆర్ వెరీ హ్యాపీ టు పేషెంట్ ఇన్ ది పాస్ట్ సార్. We need your to do a job. We extend all services to the local and everybody. Definitely ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా మేము మా ప్రయత్నం చేస్తాం. యూనివర్సిటీ
ఫౌండేషన్ స్టోన్ చంద్రబాబు నాయుడు గారు వేశారు 2017 జనవరి 14. వారు ప్లేట్ కూడా చూడవచ్చు మంచిగా ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. చాలా ఎస్ఎంఓ సెంటర్ ఖర్చులు ఏవైతే మీరు చేసి చాలా ఓపెన్గా చూసారు.